గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడు ఈ మనం వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఎస్వికేబి అకౌంట్ నుంచి ఏ ఎక్స్చేంజ్ కి ఎలా మనం లింక్ చేయాలి, కాయిన్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనే విషయాన్ని మనం చూద్దాం. చాలా ఈజీగా మన ఎక్స్చేంజ్ అనేది అయితే రెడీ చేయడం అయితే జరిగింది సార్ ఇక్కడ. సో ఇప్పటి వరకు లేట్ అయింది అని చెప్పి చాలా మెంబర్స్ కూడా ఫీల్ అయ్యారు. బట్ ఏంటంటే ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా ఒక ఎక్స్చేంజ్ ఇలా మనం తేవాలి అని అంటే చాలా రిస్క్ ఇన్ ద సెన్స్ మనకి ఎంత ఈజీ అవుతుందో దానికి వెనక అంత కష్టపడాలి. సో అంత కష్టపడితే మనకి ఇక్కడ ఈజీ అవుట్పుట్ అనేది వచ్చింది ఇక్కడ, రైట్. సో చాలా బెటర్ గా అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. అండ్ ఇందులో మీరు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా మన కేవైసీ అప్లై చేయాలనే వీడియోస్ అయితే ఇంతకుముందు ఈ ఛానల్లో చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూడండి. అందులో ఆ విధంగా మీరు ఎక్స్చేంజ్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఎక్స్చేంజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఎస్వికేబిని ఇక్కడికి ఎలా లింక్అప్ చేయాలి అని అంటే, సో ఇక్కడ మీకు ఒక కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అకౌంట్ సెట్టింగ్స్ మీద కొట్టండి. ఇక్కడ మీకు అప్డేట్ KGIN అని ఉంది కదా, అప్డేట్ KGIN ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే KGIN నెంబర్ అడుగుతుంది ఇక్కడ నాకు. ఓకేనా, మరి ఇక్కడ నేను ఏ నెంబర్ ఇవ్వాలి అని అంటే, సో ఇందాక నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కదా, KGIN నెంబర్ ఉంటుంది పైన ఇక్కడ. ఓకేనా, KGIN నెంబర్, కిబో గ్లోబల్ ఐడెంటిటీ నెంబర్. సో ఈ నెంబర్ నేను ఇక్కడ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి గెట్ ఓటీపీ అని కొడితే ఈ KGIN నెంబర్కి ఏదైతే లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్ అనేది వెళ్తుంది. ఆ వెళ్ళిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టాలి. కొట్టగానే మీకు ఏమవుతుందంటే ఈ KGIN అంటే మనం ఇక్కడ ఏదైతే ఉన్నదో కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ కావచ్చు, సెలబుల్ కాయిన్స్ కావచ్చు, ఈ కాయిన్స్ అన్ని కూడా మనకి ఏ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పడాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఈ KGIN ఓకేనా, కిబో గ్లోబల్ ఐడెంటిటీ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకున్నాం కదా, దీన్ని తీసుకెళ్లి ఇక్కడ పేస్ట్ చేసాము, గెట్ ఓటీపీ కొట్టాము, ఓటీపీ వచ్చింది, సబ్మిట్ చేసాము. ఓకేనా, సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ KGIN నుంచి ఈ ఎక్స్చేంజ్ కి లింక్ అనేది ఏర్పడింది. సో మేజర్ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి సబ్మిట్ చేసిన KGIN నెంబర్ వేరే దగ్గర ఎక్కడ సబ్మిట్ చేయొద్దు. ఓకేనా, సో అవ్వదు కూడా, చేసినా కూడా అవ్వదు, చేయొద్దు కూడా, రైట్. అండ్ ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్ చేయండి. అంటే మీ ఎక్స్చేంజ్ లోనే KGIN నెంబర్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఓకేనా, ప్రాపర్ ఎక్స్చేంజ్ లోకి KGIN నెంబర్ ని ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని మాత్రం చాలా క్లియర్ గా 1-2 సార్లు చూసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు సబ్మిట్ చేయండి. ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ వెనక్కి ముందుకు వెళ్ళడానికి అనే ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా, సో ఈ విధంగా అయితే మీరు ఎక్స్చేంజ్ నుంచి ఎస్వికేబి నుంచి ఎక్స్చేంజ్ కి లింక్ అనేది అయితే ఇప్పుడు ఏర్పాటు చేసుకోండి. అండ్ మీకు ఎక్స్చేంజ్ ఎలా ఓపెన్ చేయాలి, కేవైసీలు ఎలా చేయాలనే విషయాలను నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ అనేది ఇస్తాను, ఫాలో అవ్వండి. లేదా ఈ ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన వీడియోని లైక్ చేయండి, మీ యొక్క టీం మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.